సార్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు కూడా ఇజ్రాయెల్‌దే పైచేయిగా కనిపిస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సార్. అంటే మొసాద్ ఇజ్రాయెల్‌లో ఉన్న మొసాద్ కార్యాలయం పైన ఇరాన్ ఫస్ట్ టైమ్ దాడి చేసింది. చరిత్రలో మొదటిసారి అని కూడా చెప్తున్నారు. సో, ఈ స్థాయి దాడి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇటువంటిది జరగలేదని కూడా అంటున్నారు. మరి అంటే చాలా ప్రపంచానికి తెలియనటువంటి వెపన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయని జెప్పేసి ఇప్పుడు కూడా బయటపడినట్టు కూడా చాలా మంది భావిస్తున్నారు సార్. మరిప్పుడు ఇజ్రాయెలే భయపడే పరిస్థితిలోకొచ్చింది. అందుకే ట్రంప్‌ని సహాయం కోరుతుంది. యుద్ధాన్ని ఆపాలి, సీజ్‌ఫైర్ అమలు చేయాలని జెప్పేసి అటువంటి పరిస్థితి నెలకొందంటున్నారు. అసలేం జరుగుతుంది ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ వాతావరణం అనేది ఎక్కడి వరకు దారి తీయొచ్చు? ఇరాన్ ఏ స్థాయిలో ఇప్పటివరకైతే డెవలప్ అయింది సార్? ఇప్పటివరకు ఇజ్రాయెల్ అజేయ శక్తిగా ఉంది. వాళ్ళ జనాభా 1,00,00,000 మంది లేకపోయినా అక్కడ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైనికులే. ఎందుకంటే కంపల్సరీ అందరూ సైన్యంలో పనిచేయాలి మగవాళ్ళందరూ. అట్లాగే ప్రతి ఇంట్లో కూడా బంకర్స్, ఆహ్, బాంబ్ షెల్టర్ జోన్స్ ప్రతి ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏ కన్‌స్ట్రక్షన్ గాని, ఆఫీస్ గాని కట్టినా ఖచ్చితంగా దీనికి ప్లేస్ ఉండాలి. అలాంటిది అంటే వారికి వాళ్ళు నిరంతరం ప్రిపేర్ అయ్యున్నారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళు నిరంతర యుద్ధాల్లోనే ఉన్నారు. ఎందుకంటే పాలస్తీనా, గాజా అండ్ వెస్ట్ బ్యాంక్‌లో ఈ ఈ 2 కలిపి పాలస్తీనా అంటారు. ఈ రెండిట్లో పాలస్తీనియన్ అరబ్ ప్రజలుంటారు. వాళ్ళని బంధించేశారు వీళ్ళు. అంటే ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలనే పేరుతో ఒక ఓపెన్ జైల్ లాగా చేసి పెట్టారు. వెస్ట్ బ్యాంక్‌లేమో ఇజ్రాయెల్ సైన్యం కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు సైన్యం నీడలో బతకాలి వెస్ట్ బ్యాంక్‌లో. ఇక్కడేమో గాజాలో కొంతకాలానికి ముందు తమ సైన్యాన్ని, తమ ఇజ్రాయెల్ పౌరుల్ని వెనక్కి తీసుకొచ్చేసి దాన్ని బంధించేశారు చుట్టుపక్కల. వాళ్ళకి ఏ వస్తువులు వెళ్ళాలన్నా వీళ్ళ అనుమతి లేకుండా ఆ దేశంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ ఈ నిర్బంధాన్ని నుంచి తట్టుకోవడం కోసం పాలస్తీనా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా హమస్ 2023 అక్టోబర్ 7న ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని దాదాపు 1200 మందిని చంపారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మామూలుగా ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహుకి వాళ్ళ దేశంలో కొయిలేషన్ గవర్నమెంట్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అతని మీద కేసులున్నాయి. సుప్రీం కోర్ట్ వరకు అతన్ని వ్యతిరేకంగా తీర్పులున్నాయి. ఈ నేపథ్యంలో అతను తను తాను రక్షించుకోవడానికి ఇది సాకుగా దొరికింది. దాంతో అతను హమస్‌ని చంపాలనే పేరుతో మొత్తం ప్రజల్ని చంపేయడం అనేది జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్‌కి బేసిక్‌గా 2 లక్ష్యాలున్నాయి. ఒకటి హమాస్‌ని తీవ్రవాదుల్ని అంతం చేయడం. 2 పాలస్తీనా ప్రజల్ని ఆ భూభాగం నుంచి తరిమేయాలి. తరిమేసి గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలి. పాలస్తీనా ప్రజలు ఎక్కడా కూడా వీళ్ళ దీంట్లో ఉండకూడదు. ఇది ఈ 2 లక్ష్యాలున్నాయి. ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే హమస్‌ని ఒకటే టార్గెట్ చేస్తే చాలదు. మామూలు ప్రజల్ని చంపేయాలని చెప్పి ఇప్పటివరకు 50,000 మందిని పాలస్తీన్‌లు చంపేసింది. రెండోది అక్కడ నివాసయోగ్యంగా ఉంచకూడదు. ఉన్న వాళ్ళకి కూడా ఇంకొక 20 లక్షల మంది పైన అక్కడ ఉన్నారు గాజాలో. వాళ్ళని కూడా తరిమేయాలంటే అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు బతకలేని పరిస్థితి క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఫుడ్ లేదు, మందు లేవు. హాస్పిటల్స్ అన్ని మీద దాడి చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఉండలేరు. వేరే దేశాలకెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలి వాళ్ళు? ఏ దేశం కూడా వీళ్ళని ఆహ్వానించట్లేదు. ఇటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇరాన్ ఏం చేసిందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ఒక పెద్ద ఫోర్స్‌ని క్రియేట్ చేసింది. అంటే ఇటు లెబనాన్‌లో హిజ్బుల్లాని, యెమెన్‌లో హౌతీల్ని, పాలస్తీనాలో హమస్‌ని, ఇరాక్‌లో ఒక ఇస్లామిక్ తీవ్రవాదుల్ని, సిరియాలో ఇలాగా వీళ్ళందరికీ ఆయుధాలు, తర్వాత ఎక్విప్‌మెంటు, లాజిస్టిక్సు, డబ్బు, ట్రైనింగు ఇవన్నీ ప్రొవైడ్ చేసింది. దీంతో ఈ అన్ని రకాల మూకుమ్మడి దాడి ఇజ్రాయెల్ మీద ఉంది. ఇజ్రాయెల్‌కి అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, జపాను, ఇంగ్లాండు ఇలాంటి దేశాల సపోర్ట్ ఉంది. ముఖ్యంగా అమెరికా. అందువల్ల వీటన్నిటిని కూడా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ వచ్చిన కొత్తగా ట్రంప్ 60 రోజులు డెడ్‌లైన్ పెట్టి ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు, అంటే వెపన్ గ్రేడ్ అంటే మామూలుగా యురేనియం 60% ప్యూరిటీ ఉంటే మిగతా వాటికి వాడుకోవచ్చు. ఆటమ్ బాంబ్ తయారు చేయాలి, న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలంటే 90% ప్యూరిటీ ఉండాలి. అటువంటి 90% నిల్వలు ఉన్నాయి. వాటిని మాకు చూపించండి. 60 రోజుల్లో మీరు సంతకం చేయాలి. మేము న్యూక్లియర్ బాంబుని తయారు చేయమని సంతకం చేయాలని డెడ్‌లైన్ పెట్టాడు. ఆల్రెడీ
యెమెన్ అండ్ ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ మధ్యవర్తిత్వంలో భాగంగా 5 సార్లు టాక్స్ జరిగాయి. ఇరాన్ వాళ్ళ ఒత్తిడికి తలగ్గలేదు. దాంతో ఇరాన్ని ప్రెజర్ చేయాలని చెప్పి అతను ఇజ్రాయెల్ని గుచ్చాడు. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఎవరు, ట్రంప్. దాంతో ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ అటాక్స్ మొదలుపెట్టి ఫస్ట్ ఏం చేసిందంటే, వాళ్ళ యురేనియం నిల్వలు ఉన్న 2 అతిపెద్ద ప్రాంతాలు ఉన్నాయి. అది నతంజి అనే ఒక ప్రాంతం, తర్వాత ఫోర్డో అనే ఒక ప్రాంతం. ఈ 2 ప్రాంతాల మీద దాడులు చేసింది. అట్లాగే ఆయిల్ నిల్వలు, ఎందుకంటే ట్రంప్ ఏ పని కూడా వ్యాపార ప్రయోజనాలు లేకుండా ఏ పని ట్రంప్ చేయడు. ట్రంపే కదా, అమెరికా కూడా ఏ పని చేయదు. సో ట్రంప్ ఇంకా భయంకరమైన సొంతంగానే అతను పెద్ద వ్యాపారస్తుడు. సో చైనాకి ఇరాన్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి ఎక్కువగా ఆయిల్ చైనా కొనుక్కుపోతుంది. ఇరాన్ మీద గత 2 ఏళ్లుగా ఆంక్షలు విధించినా కూడా చైనా దీన్ని పట్టించుకోవట్లేదు. సో అందువల్ల ఆయిల్ నిల్వల మీద అటాక్ చేయాలి. ఎందుకంటే చైనా $400 బిలియన్ ఇరాన్లో పెట్టుబడులు పెట్టింది. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఆయిల్ నిల్వల మీద కూడా దాడులు చేయాలని చెప్పాడు. ఇజ్రాయెల్ చేసింది. రెండవది, ఇదే సాగు తీసుకొని ఇరాన్ని కంప్లీట్ గా దెబ్బ కొట్టేసి బలహీనపరిచేయాలన్న ఒక కుట్ర కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్లాన్ చేశాయి. అందుకని ఏం చేశారంటే, వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద దాడి చేసి ఆర్మీ చీఫ్ తో సహా మొత్తం టాప్ 10 కమాండర్స్ ని చంపేశారు. అట్లాగే వాళ్ళకి IRGC అనే ఇంకొక సైన్యం ఉంటుంది. అది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. వీళ్ళే సిరియా ఇక్కడంతా పోయి కూడా పోరాడుతుంటారు. దాంట్లో 2 లక్షల మందికి పైన ఉన్నారు. అందులో కూడా టాప్ కమాండర్స్ ఒక 10 మందిని లేపేశారు. దాని తర్వాత ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లో ఉండే టాప్ వాళ్ళని చంపేశారు. దాని తర్వాత ఆటమిక్ సైంటిస్టులని ఒక 9 మందిని చంపేశారు. అంటే టాప్ క్యాడర్ని చంపేస్తే యుద్ధంలో వీళ్ళే ఎక్స్పీరియన్స్డ్ కదా, 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టాప్ లీడర్షిప్ ని వాళ్ళు తొదముట్టించగలిగారు ఇజ్రాయెల్. దాంతోపాటు జనావాసాల మీద వేయడం మొదలుపెట్టాడు. టెహ్రాను తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా ఇస్తహాను, టెహ్రాన్, ఈ 2 నగరాల మీద దాడులు చేసి ఇప్పటి వరకు 240 మందిని చంపారు. దాదాపు 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,00,000 మంది ఇండ్లు కోల్పోయినాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు ఇండ్లు వదిలేసి. ఒక భయంకరమైన డిస్రప్షన్ అనేది జరిగింది. మొత్తం టెహ్రాన్ అంతా కూడా, టెహ్రాన్లో 1 కోటి మంది ఉంటారు. మొత్తం ఇరాన్లో 9 కోట్ల పాపులేషన్ ఉంటుంది. సో వాళ్ళు 73% అర్బన్ పాపులేషన్ ఇరాన్లో. సో ఈ అర్బన్ నగరాల మీద వీళ్ళు వేయడం వల్ల డిస్రప్టివ్ యాక్టివిటీ, అంటే రోడ్లు బ్లాక్ అయిపోయినాయి, పవర్ లేదు, ఇంటర్నెట్ పనిచేయదు, ఏవి లేవు. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని బ్రేక్ చేసేసారు. అక్కడ మొసాద్ ఉంది, మొసాద్ జామ్ చేసేసింది. మొన్న టెహ్రాన్ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేశారు. అక్కడున్న ఫైటర్ విమానాలంతా కూడా నాశనం చేశారు. సో ఇలాగా, అంటే F-14 ఫైటర్ జెట్స్ అక్కడ పెట్టున్నారు. ఆ F-14 ఫైటర్ జెట్స్ నాశనం చేశారు. ఇలాగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేసేస్తారు. దీనికి ఇరాన్ ప్రతీకారంగా, ఇరాన్ కూడా ఇరాన్ దగ్గర ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు. బాలిస్టిక్ మిసైల్స్ ఒక 3,000 ఉంటాయని చెప్తున్నారు. అవి కాకుండా క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, తర్వాత సూపర్ సోనిక్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళది ఫహాద్ అని, చదర్ 110 అని, ఇమాద్ అని, సెయిజే అని, ఖైబర్ అని, ఖుర్రం షాహ్ అని, ఇమద్ అని, షాహి అని, ఇలా సామర్ అని, అబుమద్ అని రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇందులో ఇమద్, షాహి 3 అండ్ సెయిజీ, ఈ 3 కూడా ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా క్యారీ చేయగలిగిన ఒక పరిస్థితి. ఇరాన్కి ఇజ్రాయెల్కి దాదాపు 2,000 కిలోమీటర్ల పైన దూరం ఉన్నప్పటికీ కూడా అంత దూరం వెళ్ళగలిగిన బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వీటిని పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్లో మామూలుగా వాళ్ళకి ఐరన్ డోమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. అంటే 90% సక్సెస్ రేట్ ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు బ్రేక్ చేసి వాళ్ళ ఇజ్రాయెల్లో కూడా నివాసాల మీద, మిలిటరీ ఆఫీసుల మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న అందుతున్న సమాచారం ప్రకారం మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశారని చెప్తున్నారు. ఇది హెర్జికియా టెలాయివ్ అనే నగరంలో, హెర్జికియా ప్రాంతంలో ఉంటుంది. దాని మీద దాడి చేశారు. ఇది ఫస్ట్ టైం ఒక మొసాద్ అధికారిక ఆఫీసు మీద చేయడం అనేది
ఫస్ట్ టైం ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చేయలేదని చెప్తున్నారు. అది ఇరాన్ సాధించగలిగింది. అట్లాగే అమన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ మీద కూడా అది గ్లెలాట్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. అక్కడ కూడా దాడి చేసి వాళ్ళని కూడా చంపుతున్నారు. అంటే ఇజ్రాయెల్ ఏ రకంగా తన మీద చేసిందో ఆ స్థాయిలో ఇరాన్ కూడా చేస్తుంది. ఇజ్రాయెలే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక భయభ్రాంత పరిస్థితి, పౌరులందరూ దాక్కునే పరిస్థితి. ఆల్రెడీ అక్కడ నార్త్ ఇజ్రాయెల్ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే 1,00,000 మంది పైన అక్కడ ఖాళీ చేసుకున్నారు హిజ్బుల్లా వాళ్ళ అటాక్స్ లెబనాన్ నుంచి. సో ఇప్పుడు సెంట్రల్ ఈ హైఫా అండ్ టెల్-అవివ్, జెరూసలం ఈ 3 నగరాల మీద ఇరాన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది. వాళ్ళు కొన్నిగా అయితే ఆపగలుగుతున్నారు కానీ కొన్ని ఆపలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా అక్కడ కూడా 24 మంది చనిపోయేటప్పటికీ దాదాపు 500 నుంచి 1000 మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో ఒక రకంగా ఇరాన్ దగ్గర ఆయుధాలు, ప్రపంచానికి తెలియని ఆయుధాలు కూడా దాచిపెడుతుంది ఇరాను. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. యమన్ దగ్గర కూడా కొన్ని దాచిపెడుతుందని చెప్తున్నారు. దీంట్లో డర్టీ వెపన్స్ అనే పేరుతో అంటే అది రేడియేషన్ ని క్రియేట్ చేసి డిస్టర్బ్ చేయగలవు అనమాట. అలాంటి వెపన్స్ కూడా ఇరాన్ దగ్గర ఉందని చెప్తున్నారు. అందుకే ఇరాన్ ధైర్యంగా అమెరికాను, యూకేను, ఫ్రాన్స్ను వార్నింగ్ ఇవ్వగలిగింది. నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇరాక్ ఉండే ఒక బలం ఏంటంటే పాకిస్తాన్. ఏకైక న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న ముస్లిం దేశం పాకిస్తాన్ ఇరాన్కి అండగా ఉంది. ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య 900 పైన కిలోమీటర్ల పైన బార్డర్ కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదన్నా మరీ ప్రాబ్లం వస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేయచ్చు. ఒక బాంబు వేస్తే చాలు, అక్కడ ఉండే పాపులేషన్ కోటి తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, దీన్ని నువ్వేదన్నా చేసి యుద్ధం ఆపాలి, నువ్వే పెద్ద స్థాయిలో వాళ్ళని అటాక్ చేయి ఇరాన్ని అని అడుగుతున్నాడు. అందుకని ట్రంప్ కూడా తన వార్షిప్లంతా కూడా ముందుకు జరుపుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్రెడీ అక్కడ అర్ధాంతరంగా G7 దేశాల నుంచి వెళ్ళిపోయాడు ట్రంప్. సో ఇప్పుడు ట్రంప్ దగ్గర డర్టీ బాంబులు, బంకర్ బస్టర్ బాంబ్స్ ఉన్నాయి. బంకర్ బస్టర్ అంటే ఈ నిల్వలు, యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో బంకర్లలో వాళ్ళు సొరంగాలు దొవ్వి పెట్టున్నారు. వాటిని కూడా బ్రేక్ చేసి బంకర్ బస్టర్ బాంబులు వెళ్తాయి. సో అవి బంకర్ బస్టర్ బాంబులు వేయడం, రెండో డర్టీ బాంబులు వేయడం. ఈ డర్టీ బాంబులనే నేను చెప్పినట్టుగా రేడియేషన్ ని క్రియేట్ చేయగలిగిన బాంబులు. ఇవి ప్రాణ నష్టం కంటే కూడా డిస్ట్రప్టివ్ యాక్టివిటీ. ఆ రేడియేషన్ పీల్చుకొని జనాలకి ఇబ్బంది అవుతుంది, పారిపోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి చేసి ఇరాన్ని లొంగ తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ ఉంది. దాంతోపాటు చైనా, రష్యా, యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్కి వార్నింగ్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.